భ్రమరా బయలుదేరావా? ఎప్పుడు వస్తున్నావు? నేను వస్తున్నాను. ఆగు ఆగు ఆగు, ఉండు, మాట్లాడుకు. ఆగు 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 ఆగు. భ్రమరా వచ్చేసా. ఇదిగో. ఉండు. భ్రమరా ఎలా ఉన్నావు? అక్క ఇంట్లో ఎవరు లేరా? లేరు. 2 రోజుల నుంచి ఇంటికి తాళం వేసింది. అదంతా వద్దు. 1 అవరా? సర్లే, ఓకే అమ్మా. తమ్ముడు, మనకంటూ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. తొందరకంటే ఏ పని చేయలేం. ఢిల్లీకి వెళ్ళాలి, అప్రూవల్ తీసుకురావాలి. ఒక 5 లక్షలు మాత్రం ఎలాగోలా ఏర్పాటు చేయండి. డాక్యుమెంట్స్ అన్ని చూసారు కదా సార్. తిరు, ఎందుకంత తక్కువ ధర చెప్తున్నా? కాస్త ఎక్కువ అడుగు. సార్ ఏంటిని ఎంతకైనా తీసుకోండి, కానీ 5 లక్షలు ఇప్పుడు ఇప్పించండి. సార్ 5 లక్షలు ఒక్క నిమిషం సార్, ఎందుకంత తక్కువగా ఇస్తున్నావు? నేను చెప్పేది విను. ప్రాబ్లం ఏంటి? అసలు మాట విను. నీకేమైంది? వినరా? అసలు అలాంటి విషయం ఎవరు లేదు. లేరు, బయటికి వెళ్ళి ఎందుకు మాట్లాడుకోండి. చేస్తావు? మామూలు అయ్యో, ఉండు నేను మామ. చెప్పేది- మామూలు ఉండు మామ. సార్ ఏంటిని ఎంత ధరకైనా తీసుకోండి, 5 లక్షలు మాత్రం చేతికి ఇవ్వండి. మామ నీకంతా విడమర్చి చెప్తాను మామ. ముందు నాకు పాస్పోర్ట్ ఏర్పాటు చేయించు, నేను వెంటనే థాయిలాండ్ వెళ్ళాలి. నేను నీకంతా ముందు విషయం ఏంటో చెప్పు, తర్వాత ఏర్పాటు చేస్తాను. అసలు విషయం ఏంటో చెప్పరా? మామయ్యకి మన పెళ్ళైపోయిందని తెలిసి నన్ను పనిలో చేర్పించి మీడియేటర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. మలేషియా నుండి థాయిలాండ్కి వెళ్లే గుంపులో నన్ను కలిపేశారా. చోటే ఒక జైల్లో ఉందిరా. వేరే ఊళ్ళోంచి తీసుకొచ్చిన ఆడపిల్లల్ని ఇక్కడ ఖైదీలుగా ఉంచారు. సడన్ గా బ్లడ్ టెస్టులు తీసుకున్నారు. ఏంటో ఏం అర్థం కాలేదు. వచ్చి ఆడపిల్లల్ని తీసుకెళ్లారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్లారు, వాళ్ళకి ఏమైందని కూడా తెలియదు. అప్పుడే మలేషియా సూపర్వైజర్ రాబర్ట్ అని నేను చూశాను. అన్నయ్య, ఇదేం చూడన్నయ్య, ఎందుకని ఇక్కడ తీసుకొచ్చారన్నయ్య? దయచేసి నన్ను వదిలే. మనమా అదంతా నీకు చెప్పిన అర్థం కాదు తల్లి. కాస్త ఆగు, నేను చెప్పే జాగ్రత్తగా. మామయ్య తీసుకున్న డబ్బుకి నేనేం చెయ్యాలి? నేనేం చేయగలను? అన్నయ్య దయచేసి నన్ను బయటికి పంపించండి. అర్థం కావట్లేదు. నా చేతిలో ఏమీ లేదు. నా పైన బోల్డంత మంది ఉన్నారు. పెళ్ళై ఒక్కరోజు కూడా కలిసి ఉండలేదు. 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తానని చెప్పాను. నా మొగుడు నా కోసం వెయిట్ చేస్తుంటాడు. అన్నయ్య, నీ తోడు పుట్టిందని అనుకోని దయచేసి పంపించండి అన్నయ్య. వదిలాడుకుంటున్నాను. అక్కడ ఆయన ఎదురు చేస్తున్నారు. సరేనమ్మా, నేను ఓన్ రిస్క్ చేసి ఒకే ఒక హెల్ప్ చేస్తాను. 3 రోజులు ఇక్కడున్న అమ్మాయిని వేరే చోటుకి తీసుకెళ్తున్నారు. వేరే ప్రదేశాల నుంచి అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఈ 3 రోజుల్లోపు 5 లక్షలు ఇవ్వగలిగితే చెప్పి అమ్మాయిని మార్చేస్తాను. నేను ఏర్పాటు చేస్తానన్నయ్య. ఒకే ఒక్క కాల్ నా మొగుడికి. ప్లీజ్ అన్నయ్య, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేనురా. ప్లీజ్ రా. నేను వచ్చేస్తాను, నువ్వు ఏడవకే. నేను ఏదో ఒకటి చేసి డబ్బులు తీసుకొస్తాను, నువ్వు ఏడవకు. అది బాగా భయపడిపోయింది మామ. నేను వెళ్ళాలి. సర్లేరా, ఏర్పాటు చేస్తాను. ఎలారా? ఊరు పేరు తెలియని చోటుకెళ్ళి నువ్వేం చేస్తావు ఒంటరిగా? మామ అదంతా నేను చూసుకుంటాను మామ. నాకు తనను చూస్తే చాలు. తొందరగా పాస్పోర్ట్ ఏర్పాటు చేయించు. 2 ఏర్పాటు చేయి. పర్లేదు, చెప్పులేసుకున్నారండి. ఆలోచించుకో, నడే. చూసిరండి, పైన తగులుద్ది. ఏయ్, ఇది ఈవినింగ్ డెలివరీ ఇవ్వాలి కదా, ఇప్పుడు ప్రింట్ చేస్తే ఎలాగరా? తొందరగా రెడీ చేయండి. అన్నా, ఏంట్రా ఈ లేఅవుట్ సరిగా రావడం లేదన్నా. చేయి అది మార్చొచ్చు కదరా. సరిగా ఉందా? ఉందన్నా. తొందరగా పని కాదు. ఓకే అన్నా. నీది ఎక్కడ దాకా వచ్చిందిరా?
ఏంట్రా ఇలా అతుక్కుంటుంది మార్చి చూడు. అలాగేనా ఎరా తమ్ముడు అన్నా బాగా తీసుకురా. వస్తున్నానన్నా. ఇదిగో అన్నా. ఇందులో 2.5 లక్షలు బాత్ ఉన్నాయి. ఓకేనా? వేరు పెట్టండి, ఒక దగ్గర పెట్టద్దు. ఇప్పటి నుంచి ఆ అబ్బాయి పేరు మిలింద్ భారతి, నీ పేరు హకీం సింధుబాద్. ఎయిర్పోర్ట్ కి వెళ్ళగానే డైరెక్ట్ 15 కౌంటర్కి వెళ్ళండి. ఎవరు అడిగినా టూరిస్ట్ అని చెప్పాలి. ఏమని చెప్తారు? టూరిస్ట్. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే టుక్ టుక్ అని ఈ ఊరు టాక్సీ ఉంటుంది. అది ఎక్కి బ్యాంకాక్ రైల్వే స్టేషన్ కి వచ్చి అక్కడి నుంచి కాంచీపురానికి వెళ్లే ట్రైన్ ఏది అని అడిగి ఎక్కరా. మ్యూజియం కి పక్కనే ఉంటుంది ఆ చోటు. నువ్వు ఇక్కడ దిగ్గానే ఒక అబ్బాయి నిన్ను తీసుకొస్తాడు. అతని ఫోన్ నుంచి నేను ఇప్పుడు మాట్లాడతాను. సూపర్ గాడి జాగ్రత్తగా చూసుకో, నువ్వు కూడా జాగ్రత్తగా రా. ఒరే మొగుడా, నీకు వినిపించిందిలే, నీకు వినిపించిందని తెలుసులే. ఏ నేను ఎక్కువసేపు మాట్లాడలేను. ఆ, ఏ, ఆ, ఆ. నీకో న్యాయం ఊరికో న్యాయమా? నువ్వు ఇరుక్కునేదే కాకుండా ఊరికే ఫోన్ మాట్లాడి మమ్మల్ని ఇరికించకు. దీనికి మాత్రం ఎక్కడి నుంచి ఫోన్ దొరుకుతుందో ఏంటో. తెలుగా అవును, మీకెలా తెలుసు? మొహం చూస్తేనే తెలిసిపోతుందిగా. ఎక్కడికి వెళ్తున్నారు? కాంచా కాంచా ఆ ఊరు పేరేంటనా అడుగుతున్నారు. కాంచనపురినా? నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. కలిసే వెళ్దామా? నీ పేరేంటి? నా పేరు సూపర్, అన్న పేరు తిరు. ఏం పని మీద వెళ్తున్నారు? మా వదిన్ని చూడడానికి వెళ్తున్నాం. నేను నా కూతుర్ని చూడడానికి వెళ్తున్నాను. ఇంకొంచెం సేపట్లో ట్రైన్ వచ్చేస్తుంది. సరే. ఏంటి సార్, ఏమైంది? ఏమి వెతుకుతున్నారు? డబ్బులు పోయాయి సార్. సార్ బ్యాగ్ లో డబ్బులు పెట్టాను, కనిపించట్లేదు సార్. ఏంటి సార్, జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. మీరు కూర్చోండి సార్. కష్టపడి సంపాదించాను సార్. దొరుకుతాయి సార్, నేను వెతుకుతాను.